నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ క్రియేట్ చేశానని చెప్పాను. అది 11 సంవత్సరాల నుంచి ఫుడ్ ఫారెస్ట్ అనే మాట ఎక్కడ లేదు. ఇంతకుముందు ఏడనలా నేను ఇలా మనమే ఇంత క్రియేట్ చేసింది. పళ్ళ చెట్లు అటవీ చెట్లతో కలిపి ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ క్రియేట్ చేశాను. చూసారు కదా, దీంట్లో 6,000 రకాల పళ్ళ చెట్లు ఉంటాయి. 6,000 పళ్ళ చెట్లు ఉంటాయి. 250 రకాల 6,000 పళ్ళ చెట్లు ఉంటాయి. మళ్ళీ అటవీ చెట్లు కూడా 6,000 పైన 7,000 దాకా ఉంటాయండి. ఈ పొడుచుకొని పోయి ఉండి నాకు మా బాతులు అట్లా. దీంతోనే ఫుడ్ ఫారెస్ట్ అంటారు. ఇది పెడితేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుంది. చూశారు కదా, పళ్ళ చెట్లు అంటే ఫుడ్ ఫారెస్ట్ అంటే చూడండి. మహాగన్లు ఎట్ట పెరిగినాయో, 18 నెలలు 19 నెలలు మహాగన్లు ఇవి. చూశారు కదా ఎంత బాగా వెళ్తున్నాయో ఈ మహాగన్లు. బార్బడాస్ చెర్రీలు, మ్యాంగోస్, మలయన్ యాపిల్స్, ఇది అంతా కమండలం చెట్టు అంటారు. సాధు సంతువులు ఇట్లా పెట్టి కూర్చుంటారు కర్ర పెట్టుకుని. ఈ చెట్టు కర్ర అన్నమాట. భిక్షపాత్ర ఉంటుంది. ఈ చెట్టు కాయలతోనే భిక్షపాత్ర చేస్తారు. ఆ వెనకాల చూడండి ఎంత ఒత్తు చెట్లు ఉన్నాయో. అంత ఇది మన మలేషియన్ యాపిల్, నూనె చెట్లు, ఎర్ర చందనాలు, నేరేళ్ళు, ఎంత భయంకరమైన ఫుడ్ ఫారెస్ట్ చూడండి. శ్రీగంధాలు చూడండి, అదంతా రకరకాలు. శాంటాల్ ఫ్రూటు, ఇది శాంటాలు. దీని వెనకాల మిల్క్ ఫ్రూట్ ఉంది, అది చూడండి. ఆ పక్కనంతా ముల్లాస్ ఉంటుంది. ఎంత ఒక రకమైన ఫుడ్ ఫారెస్ట్ అనమాట. అద్భుతమైన చెట్టు. అది చూసారా, ఆ చివరిది బ్రెడ్ ఫ్రూట్ అండి. అది బ్రెడ్ ఫ్రూట్ లాస్ట్ అనమాట. ఈ మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకోండి, ఆ మధ్యలో మహాగన్ల దగ్గర నుంచి అంతా ఎట్లా ఎన్ని రకాలు. ఇది లిచ్చీ అండి. అన్సీజన్లో కూడా కాసే లిచ్చీ అనమాట. పెట్టిది 14 నెలలు 15 నెలలు అయిందండి. 15 నెలల చెట్టుకే పెరిగి ఇది ఇంత చెట్టు పెట్టాను నేను. రెట్టింపయ్యి ఎట్లా పూత వచ్చేసిందో చూడండి. పూత ఎట్ట తగిలిందో చూసారా. అంటే సంవత్సరానికే లిచ్చి పూత తగిలిందండి. 1.5 ఇయర్కే పూత వచ్చేసింది చూసారా. 3-4 ఏళ్ళకి కానీ జనరల్గా రాదంటారు. మన దగ్గర ఇది అన్ సీజన్లో కాసే లిచ్చి అనమాట. 2 సీజన్లో కాస్తుందని ఇచ్చాడు నాకు. కొద్దిగా ఎక్కువే తీసుకున్నాడు. 2,000-3,000 తీసుకున్నాడండి చెట్టు మొక్క. 2,000 దాకా తీసుకున్నాడు. అన్ సీజన్లో కూడా కాస్తారని ఎక్కువ తీసుకున్నాడు. అయినా సరే మన దగ్గర ప్రయోగశాల కదా ఇదంతా, కాబట్టి తీసుకొచ్చి పెట్టాను. చూసారు కదా, ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అండి. అక్కడి నుంచి ఒకసారి మళ్ళీ తీయండి, ప్లానింగ్ చేసుకుని. అక్కడే ఒక్క చెట్లు ఉన్నాయి చూడండి, అది ఒక్క చెట్లు ఉన్నాయి. బుద్ధా బ్యాంబూ ఉంది చూడండి. అక్కడంతా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. టీక్ వుడ్ ఉంది అక్కడే, ఆడే రోజు వుడ్ ఉంది, ఇస్తరాకులు ఉంది, అడ్డాకులు ఉన్నాయి చూసారా. ఆ బుద్ధా బ్యాంబూ మీద అల్లుకుంది అడ్డాకులు అంటే ఇస్తరాకులు చెట్టు. అది మహాగంధం, శ్రీగంధాలు, ఎర్రచందనాలు. అది లసోడా అంటే గమ్ ఫ్రూట్ అంటారే, ఆ లసోడా చెట్టు. అది బార్బడాస్ చెర్రీ. చూడండి ఎంత రకాలైన ఫుడ్ ఫారెస్ట్, ఇన్ని రకాలు. ఇది బ్లాక్ మ్యాంగో అండి, కింద ఉన్నది బ్లాక్ మ్యాంగో. ఇదేమన్నా పండూరు వారి మామిడి, ఆ కింద బ్లాక్ మ్యాంగో. ఆ వెనకాల ఎర్రచందనాలు, అది మలేషియన్ యాపిల్స్, కమండలాలు, ఇక రకరకాల చెట్లు అండి. మొత్తం ఒక ఫుడ్ ఫారెస్ట్. ఈ విధంగా ఉండాలండి, ఈ విధంగా పెట్టాలా. పెడితేనే మీకు అద్భుతమైన ఇన్కమ్ వస్తుందండి. మీకు ప్రతి చెట్టు నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ప్రతి చెట్టు నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అమ్ముకుంటే ఎప్పుడు సంవత్సరం పొడుగుతో మీకు ఫ్రూట్స్ ఉంటుంది. నాకు రండి మీరు చూడండి, సంవత్సరం పొడుగుతో మీరు ఎత్తే ఏదో ఒక ఫ్రూట్ మన తోటలో ఉంటుంది. అట్లా అనమాట. ఓకేనా. ఎంత అద్భుతమైన ఈ ఫుడ్ ఫారెస్ట్ కల్చరు మనమే క్రియేట్ చేసాము. ఇవాళ రేపు అందరూ చెప్తున్నారు. పాలేకర్జీ కూడా ఫుడ్ ఫారెస్ట్ తన ఏదో ఉంటుంది వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దాంట్లో చెప్తాడు. సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ ఫారెస్ట్ అని అంటాడు. ఫుడ్ ఫారెస్ట్ అని ఛానల్ పేరే పెట్టుకున్నాడు ఆయన. ఇది మన ఫుడ్ ఫారెస్ట్ అంటే ఇది. మనం 11 ఏళ్ళ నాడు నేను పెడితే చెప్తే నన్ను నవ్వనోడు లేడు. ప్రతి ఓడు నవ్వాడు నన్ను. ఏ ఫుడ్ ఫారెస్ట్ పిచ్చుకోవాలా ఇదంతా అన్నాడు. పెట్టినప్పుడు చిన్న మొక్కలప్పుడు తెలియలే జనానికి. తిరిగి వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలో 728 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటే 560 కృషి విజ్ఞాన కేంద్రాలను మన తోటకు చూసేదారండి. 3 రోజుల నాడు కూడా 18 రాష్ట్రాల నుంచి కృషి కేబీకే నుంచి 48 మంది వచ్చి మన తోట చూసి వెళ్ళారు. నామ్కి వచ్చారు. నామ్ నుంచి అక్కడ ట్రైనింగ్ అవుతూ మన దగ్గరకు వచ్చి చూసి వెళ్ళారు. ఎందుకంటున్నారు? ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ కోసం. వాళ్ళు ఎక్కడా లేదు. నేను వాళ్ళందరికీ ఇదే ఎడ్యుకేట్ చేశా. మీ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు 5 ఎకరాల్లో ఇట్లా ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేసి రైతులను ఎడ్యుకేట్ చేయండి.
ప్రతి రైతులే పెట్టుకోవాలా, ప్యాడీ తగ్గించేసేయాలా. ప్యాడీ మనకు కావాల్సిన మందే ప్యాడీ పండించుకోవాలా. ఎందుకు తెలంగాణలో 1.5 టన్నుల మెట్రిక్ టన్నుల ప్యాడీ పండిస్తున్నారు? ఎందుకు? ఏం చేస్తారు? అదంతా ఎవడు కొనేవాడు? ఎవడు? ఎక్కువ వేస్తున్నారు. సోమరిపోతు పంట అంటారు దాన్ని, లేజీమన్ క్రాప్ అంటారు వరి. అది ఉండకూడదండి. వద్దు, వరి వద్దు. వరి బదులు 80 లక్షలు 90 లక్షల ఎకరాలు వరేస్తున్నారు. దాని బదులు 50 లక్షల ఎకరాలు వరేసి 30-40 లక్షల ఎకరాలు హార్టికల్చర్కి మళ్ళండి, మల్టీ క్రాపింగ్కి రండి. ఇట్లాగే ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ క్రియేట్ చేయండి. వట్టి డబ్బులండి. ఈ పళ్ళ చెట్లు 6,000, 10 ఎకరాల మీద 6,000 పళ్ళ చెట్లు అన్నానా? ఎవ్రీ ఇయర్ మీకు 20 నుంచి 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఇన్కమ్ ఎక్కడికే పోదు. వీటి మధ్యలో మీ దగ్గర ఇంట్లో పని చేసేవాళ్ళు ఉండి లేబర్ కనుక ప్రాబ్లం లేకపోతే కూరగాయలు కూడా అయితే ఇంకో 2-3 లక్షలు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మినిమం సంవత్సరానికి 3 లక్షలు వచ్చింది ఎకరానికి. కూరగాయలు కూడా వేసి అమ్ముకోగలిగితే మీరు ఇంకో 1-2 లక్షలు ఎక్కువ అవుతుంది. అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఎక్కడికి పోదు ప్రతి 7 ఎకరం మీద. మళ్ళీ 25-30 సంవత్సరాల తర్వాత ఈ ఎర్ర చందనం వీటి మీద ఒక పరిసే వస్తుందండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పను, కోట్ల రూపాయలు వస్తుంది, పరిసే వస్తుంది. అవన్నీ మీరు ఇప్పుడే లెక్కేసుకోకూడదు. ఈ పళ్ళ చెట్లనే మీరు ఎంజాయ్ చేయాలి. అది మీ తర్వాత తరం వాళ్ళకనమాట. 25 ఏళ్ళ తర్వాత అంటే మీ అబ్బాయిలు మీ పిల్లలు వాళ్ళ జనరేషన్కి వస్తు డబ్బులు వస్తాయి. మీరు కాపలాగా అయ్యండి, నీట్ కాపలాగా అయ్యండి. మీ జేబులో డబ్బులు ఎట్ట కాపలాగా వేసుకుంటారు అట్టా కాపలాగా అయ్యండి. ఆ ఎర్ర చందనం చెట్ల మీద మంచిది. ఈ మహాగన్లు అయితే జస్ట్ 10 ఏళ్ళు 12 ఏళ్ళలో వచ్చేస్తుందండి. ఇది పెట్టి 2 ఏళ్ళు అయింది కదా, ఇంకొక 10 ఏళ్ళు, మంచి 10 ఏళ్ళు ఈ కొమ్మ తీసేయాలి, కట్ చేసేయాలి, తీస్తేనే మీకు బాగా పెరిగింది. ఇంతవరకు తీసేయాలి, తీస్తేనే సారి వెళ్తుంది. 100 అడుగులు పెరిగే చెట్టు అండి మహాగని. కనీసం నువ్వు 12-13 ఏళ్ళు కానీ కట్టి పెడితే, 15 ఏళ్ళు కానీ కట్టి పెడితే 30-40 వేలు 50 రూపాయల చెట్టు వస్తుందండి. ఇమ్మీడియట్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది ఈ చెట్ల ద్వారా. అసలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అట్టు పెట్టుకుంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా వస్తుందండి మినిమం. దీని నుంచి కూడా చెయ్యండి. వుడ్ నుంచి కూడా మీరు తీసుకోవాలండి. ఇవన్నీ ఉంటేనే మీకు ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ సూపర్ సక్సెస్ అయింది. ఒట్టి పళ్ళ చెట్లు పెట్టుకుని ఫుడ్ ఫారెస్ట్ అంటే కుదరదు. పళ్ళ చెట్లతో పాటు ఎన్ని పళ్ళ చెట్లు పెడతారో దాని మీద కొద్దిగా 10% ఎక్కువ ఫారెస్ట్ వుడ్ కూడా పెట్టాలి. అప్పుడే ఫుడ్ ఫారెస్ట్ అవుతుంది అది. సో మన ఫుడ్ ఫారెస్ట్ మీద మనకున్న చిన్న వీడియో. ఎన్ని రకాల చెట్లు అండి? 250 రకాలు మినిమం ఫ్రూట్ ఉందండి. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్ ఉంది. 6,000 పళ్ళ చెట్లు అన్నాను కదా, 250-300 వెరైటీస్ ఉన్నాయి బెర్రీస్ చెర్రీతో సహా. 250 రకాల పళ్ళ చెట్లతో పాటు బెర్రీస్ ఉన్నాయి మన దగ్గర. అద్భుతమైన బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, అబియో, కెవింజీ వాళ్ళు, కేపెళ్ళు, ఇట్లాంటివన్నీ బోల్డ్ అని రకాలు ఉన్నాయండి. మౌంటైన్ క్రాన్బెర్రీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆప్రికాట్స్, కషాయల ఆప్రికాట్స్, ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి. 250 రకాలు 300 రకాల మధ్య. మళ్ళా అటవీ చెట్లు ఉన్నాయి, రకరకాలైన అటవీ చెట్లు. ఇది వృక్ష సంపద అన్నమాట. ఇన్ని చేస్తేనే నీకు ప్రతి రైతు వ్యవసాయంలో లాభాలు తీసుకెళ్ళగలుగుతాడు. ఫస్ట్ వాళ్ళ చెట్ల మీద తీసుకుంటాడు, 15-20 ఏళ్ళు 25 ఏళ్ళు పోయిన తర్వాత ఫారెస్ట్ వుడ్ మీద తీసుకోగలుగుతాడు. సో ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అనేది అద్భుతం అన్నమాట. ఇక ముందు ప్రపంచం అంతా ఇదే మాట్లాడిద్ది. నేను చెప్తున్నాను, ఇదే మాట్లాడిద్ది. నేను 10 ఏళ్ళ నాడు పెట్టినప్పుడు మా అమీర్పేటలో నవనవాళ్ళు లేడు. నన్ను ఇదేంది హరిబాబు గారు ఎటు చేస్తున్నాడని చెప్పి మొత్తం మా పాపయ్య గారే అర్థం కాల. మా పాపయ్య గౌడ్ అంటాడు కదా, నాతో పాటు ఉంటాడు, బీజేపీ లీడర్, స్టేట్ లీడర్ ఆయనకి అర్థం కాల. ఇట్లా నేను చెబితే ఆయనకి లేదు సార్, మీరు అంతా అయిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత నాకు అప్పుడు అర్థమైంది సార్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఆయన కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ తెలంగాణకి. ఆయన ఎక్కడెక్కడ రైతాంగాన్ని తీసుకొచ్చి చూపిస్తాయండి మా తోటని పాపయ్య గారు. అంటే దేశం మొత్తం నుంచి వచ్చారనుకోండి, మొత్తం 28 రాష్ట్రాల నుంచి వచ్చి చూసి వెళ్ళారు. మొత్తం దీన్నే అడాప్ట్ చేసుకుంటున్నారు ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ని. అందరూ దీన్నే అప్రిషియేట్ చేస్తున్నారు. మన వీడియోలు కూడా ఎంత బాగా లైక్ చేస్తారు. ఎందుకు? ఫుడ్ ఫారెస్ట్, పచ్చని ప్రకృతికి పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారండి. ఈ చెట్లు పెంచబడే ఆకులు, అలములు, కొమ్మలు, ఇరిగిపోయిన కొమ్మలు అవన్నీ నేలలో కలిసిపోయి సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్దండి. ముందు సాయిల్ ఫర్టిలిటీ ఎట్ట పెరిగిద్ది అన్నారు? మన దగ్గర 3% సాయిల్ కార్బన్ ఉంది. ఎట్ట పెరిగింది అన్నారు? ఆకులు అలములు ఎక్కడికి పోతుంది? మొత్తం నేలలో కూర్చుంటుంది, కాలిపోతాయి. ఎక్కడికి పోతుంది? నేల కలిసిపోద్ది. ఆ కొమ్మలు నలగొట్టేసేసి పెండలో కలిపి అమృత మిట్టి తయారు చేస్తా, మళ్ళీ నేలలోకి వెళ్ళిపోద్ది సాయిల్ అప్లికేషన్. ఇదనమాట.
ఇదే సీక్రెట్. బయట నుంచి నో ఇన్పుట్స్, బయట నుంచి ఏం కొనుక్కరాకూడదు. ఎరువులు జాంతున్నాయి. ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అంటే ఇదనమాట. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తోటలో మనకున్న ఈ ఫుడ్ ఫారెస్ట్ని మంచి పచ్చని ప్రకృతి చూసారా, ఇది అంత అందంగా ఉందో, అద్భుతం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.